నమస్తే, నేనండి మీ యాపిల్ రామ్ లక్ష్మణ్. మన విజయవాడలో పంజా సెంటర్ లో రంజాన్ అనేది చాలా ఘనంగా జరుగుతుంది. సో మీరు హైదరాబాద్ మ్యామ్? అవునండి. ఓకే, మా విజయవాడ వచ్చారు కదా, పంజా సెంటర్ కి వచ్చారు కదా, రంజాన్ సెలబ్రేషన్ ఎలా జరిగితే ఒక మాటలో ఏం చెప్తారు రంజాన్ గురించి? రంజాన్ అంటే హలీమ్ అండ్ బిర్యానీ సో చాలా ఫేమస్. అందులోను మటన్ హలీం అంటే నాకు చాలా ఇష్టము. రంజాన్ సీజన్ అంటేనే మనకి హలీం గుర్తొస్తుంది. సో ఆ హలీం కోసం అన్న డెఫినెట్ గా మనం ఇక్కడికి విజిట్ చేయాలి. హలీం ఎక్కువగా ఇష్టపడతారా, బిర్యానీ ఎక్కువగా ఇష్టపడతారా మీరు? నాకు హలీం అంటే చాలా ఇష్టం అండి, ఎందుకంటే సీజనల్ మనకి ఈ టైం లోనే రంజాన్ లోనే దొరుకుతుంది కాబట్టి నాకు హలీం అంటే చాలా ఇష్టం. ఓకే, విజయవాడ అంటే మెయిన్లీ గుర్తొచ్చేది రంజాన్ ప్లేస్ ఏంటి? రంజాన్ సెలబ్రేషన్ అనగానే విజయవాడలో ఏ ప్లేస్ గుర్తొచ్చింది? రంజాన్ అంటే మనకి పంజా సెంటర్ గుర్తొస్తుందండి. పంజా సెంటర్ లోనే మనకి ఇక్కడ హలీం దొరుకుతుంది. సో సూపర్, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. హిందూస్ గానీ, క్రిస్టియన్స్ గానీ, ముస్లిమ్స్ గానీ అందరూ వస్తారు కదా ఈ లొకేషన్ కి. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉండిద్ది అంటారు. మీకంటే ఏమనిపిస్తుంది? ఒక కమ్యూనిటీతో పని లేదండి. ఈ రంజాన్ ఏంటంటే అందరము అంటే మనం సెలబ్రేట్ చేసుకుంటాము. చాలా నచ్చింది మాకు. సో హలీం అనేది మెయిన్ థీమ్ ఇక్కడ. సో ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు హలీం తినకుండా ఎవరు వెళ్ళరు. వన్ మోర్ అబౌట్ విజయవాడ. విజయవాడ ఈజ్ ఆసమ్ అండి, సింప్లీ ఆసమ్ అంతే. సో ప్లీజ్ ఫాలో యాపిల్ రామ్ లక్ష్మణ్. ఓకే, విజయవాడ కుర్రాడు. విజయవాడ కుర్రాడు ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.